కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి దగ్గరలో జనవరి 23వ తేదీన ఎల్పిడిఓ ఆధ్వర్యంలో ప్రాపర్టీ మేళా జరగబోతోంది. ఈ ప్రాపర్టీ మేళా యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ ప్రాపర్టీ మేళా ద్వారా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునేటువంటి సామాన్యులకి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ భర్త గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భర్త గారు నమస్తే అండి. నమస్తే అండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జనవరి 23వ తేదీన కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మీరు ఒక ప్రాపర్టీ మేళాని నిర్వహించబోతూ ఉన్నారు. ఆ ప్రాపర్టీ మేళా ప్రత్యేకత ఏంటి? అసలు సొంతింటి కలను సాకారం చేసుకోవాలి అనుకునేటువంటి సామాన్యులకి ఈ ప్రాపర్టీ మేళా ఎలా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? ఎవరైనా కూడా సొంతింటి కళ వాళ్ళు సహకరించుకోవాలనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ మేళా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఇవాళ ఎలా ఉందంటే గత కొద్ది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనకు అందరికి తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇటు బిల్డర్స్ ని డైరెక్ట్ గా కస్టమర్స్ కి పరిచయం చేసే మేళా. ఓకే, సో ఎల్పిడిఓ పాత్ర ఏందని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ మేళాకి వస్తారు. కాబట్టి బిల్డర్స్ వాళ్ళు రియల్ గా కనుక వాళ్ళకి ఒక సేల్స్ గా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అనుకూలమైనటువంటి రేట్స్ ని ధర నిర్ధారించి ఈ ప్రాపర్టీ మేళలో బిల్డర్స్ కూడా పాలు పంచుకుంటారనేసి మనం ఆశిద్దాం. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా బిల్డర్స్ ని అలాగే ఇటు కస్టమర్స్ కి మధ్య ఒక వారధిగా మీరు పనిచేస్తున్నారా? అబ్సల్యూట్లీ అండి. సో దీంట్లో ఏంటంటే అండి, ఫస్ట్ నుంచి కూడా మేము అదే చెప్పామన్నమాట, ఇది కమిషన్ మేళా కాదు, ఇది కమిట్మెంట్ మేళా. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ మేళా అనే కాన్సెప్ట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం. కానీ ఎప్పుడైనా కానీ కూడా మంచిగా లేనప్పుడే, వాతావరణం మంచిగా లేనప్పుడే ఎందుకు బాగలేదు అనేసి ఆలోచించి నలుగురితో విచారించి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి గ్రూప్ ఆఫ్ లాయర్స్, మా లీగల్ లాయర్స్ కానివ్వండి, వాల్యుయేటర్స్ కానివ్వండి, ఇందులో కేవలం బిల్డర్సే కాదండి, బ్యాంక్ వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. మేము ఒక బ్యాంకును కూడా ఇన్వైట్ చేసాం. అండ్ ఈ మేళా ఏంటంటే ఒక రోజుతో అయిపోయే మేళా కాదండి. రానున్న రోజులలో ఎవ్రీ 15 days, ఎవ్రీ ఫోర్ట్ ఒక మేళా కండక్ట్ చేసి దాంట్లో ఒక్కొక్క మేళాకి సంబంధించి ఒక ప్రాపర్టీ బిల్డర్ ని ఆ మేళాలో పరిచయం చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం. అంటే జనవరి 23వ తేదీ మాత్రమే ఈ ప్రాపర్టీ మేళాని ఎందుకు మీరు కండక్ట్ చేస్తున్నారు? అండి, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వతంత్ర పరుల ఆశయాలతోని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అండి. సో జనవరి 23 అనేది సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం కావడం, ఆ రోజే ఆ ప్రాపర్టీ మేళాని స్టార్ట్ చేయాలనేసి ఆ స్వతంత్ర పరుల ఆశయాలకు అనుగుణంగా, ఎందుకంటే ఇవాళ మనం అంతా కూడా బాగుండాలనేసి వాళ్ళు త్యాగమూర్తులై వెళ్ళిపోయారు. అవును. సో అలాంటి భారతదేశంలో ఇవాళ పరిస్థితులన్నీ కూడా చూస్తున్నట్టయితే మనకు స్థానికులు కానివ్వండి, ఎవరైనా కానీ కూడా ఒకలాంటి స్తబ్దతమైనటువంటి వాతావరణంలో ఉంది. అంటే సొంతింటి నిర్మాణం అనేది ప్రతి సామాన్యుడికి ఒక కలగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కళను సాకారం చేసేందుకు అటు బిల్డర్కి ఇటు కస్టమర్కి మధ్య వారధిగా మీరు పనిచేస్తూ బాలాజీ ప్రాపర్టీ మేళానైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా ద్వారా కస్టమర్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? రైట్ అండి, ఎల్పిడిఓ నిర్వహిస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా పేరు వచ్చేసి బాలాజీ అండి. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా బాలాజీ అంటే బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్ అండి దీని పేరు కూడా. ఎందుకంటే ఇవాళ ఏ ప్రాపర్టీ అయినా కూడా కస్టమర్ కొనాలంటే వెనక ముందు కావడానికి రీజన్ ఏంటంటే అది లీగల్ గా కరెక్ట్ ఉందా, FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా. ఎందుకంటే ఇప్పుడు నానా రకాలుగా కూడా కస్టమర్లు అనే వాళ్ళు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాపర్టీ మేళా ఇచ్చే జవాబు ఏంటంటే అన్ని విధాలుగా ప్రాపర్టీ బాగుంది అంటేనే ఈ మేళాలో ఎంటర్ అవుతుంది. సో ఈ మేళాను కూడా ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, ఇక్కడ కస్టమర్ అనే వ్యక్తి ఈ ప్రాపర్టీ మేళాలో ఎగ్జిబిట్ అయినటువంటి ప్రాపర్టీ 100% కరెక్ట్ ఉంటేనే ఆ ప్రాపర్టీని అనేది మనం లీగల్ గా కానివ్వండి, డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా కరెక్ట్ ఉంటేనే ఆ ప్రాపర్టీ మేళాలో ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి అక్కడ వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీ మేళాను కూడా ఫస్ట్ టైం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి, అది కూడా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రాపర్టీ మేళా నిర్వహిస్తున్నాం కాబట్టి, ఈ ప్రాపర్టీ మేళా యొక్క కార్యక్రమాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా డాక్టర్ KV రమణాచారి గారు IAS రిటైర్డ్ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలుసుకున్న తర్వాత
ఖచ్చితంగా నేను పాల్పంచుకుంటానని చెప్పడం జరిగింది. Hmm. సో ఈ కార్యక్రమంలో మీరు డాక్టర్ కేవి రమణాచారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఓకే. సో ఇందులో ఏంటంటే అండి, మెయిన్గా మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే అటు బిల్డర్స్కి కానివ్వండి అండ్ కస్టమర్స్ కానివ్వండి. కస్టమర్స్ అంటే మా దృష్టిలో ఏంటంటే యాక్చువల్లీ బిల్డర్స్ అనే వ్యక్తులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణాలు అనేకం ఉండొచ్చు. సేల్స్ కాకపోవడము, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ స్తబ్దతను బేస్ చేసుకునేసి ఇవాళ సేల్స్ కాకపోతే అండి, ఎవరికైనా కూడా సేల్స్ అనేది కాకపోతే స్తబ్దమైనటువంటి వాతావరణం ఉంటుంది. అండ్ ఇక్కడ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఎన్నో ప్రశ్నల వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు. ఆ ఆగిపోతున్నటువంటి క్రమాన్ని గమనించినటువంటి వ్యక్తిగా నేను, సో ఇలాంటి ప్రాపర్టీ మేళాలో బిల్డర్స్ యొక్క బయోడేటా, బిల్డర్స్ యొక్క క్రెడిబిలిటీ, బిల్డర్స్ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉండి సర్టిఫైడ్ లాయర్ త్రూగా అప్రూవ్డ్ అయ్యి, సర్టిఫైడ్ వాల్యుయేటర్ త్రూగా అప్రూవ్డ్ అయిన తర్వాత ఒక నేషనలైజ్ బ్యాంక్ కూడా ఎస్ ఈ ప్రాపర్టీ అన్ని విధాలుగా ఓకే ఉంది, మేము లోన్ ఇస్తామనేసి, అందుకోసమే కదా అటు బిల్డర్. ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో, అలాగే కొన్ని ఆఫర్ల పేరుతో అరచేతుల్లో ఆకాశాన్ని చూపిస్తూ నిజంగా కొంతమంది కస్టమర్లను అయితే మోసగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారు బోర్డులు తిప్పేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఏంటి నిజంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలనే ఎల్పిడిఓ ప్రాపర్టీ షోలోకి ఎంటర్ చేయబోతున్నారా? ఎస్ అండి, క్రెడిబిలిటీ ఉన్న సంస్థలని మనం ప్రాపర్టీ షోలోకి ఎంటర్ చేయబోతాము. అండ్ ఎస్పెషల్ ఏంటంటే మేము ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే అండి, ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ని మేము ఎంకరేజ్ చేయము మా ప్రాపర్టీ మేళాలో. అది స్టార్ట్ అయిన తర్వాత ఒక దశలో వచ్చిన తర్వాత డెఫినెట్లీ, ఎందుకంటే అండి ఇవాళ ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా రేపటి రోజు మన చేతుల్లో లేదు. సో అన్ని విధాలుగా మనము ఎందుకంటే ప్రీ లాంచ్లో మ్యాక్సిమం కూడా పర్మిషన్స్కి వెళ్ళక ముందే ప్రీ లాంచ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు బాగా నమ్మకం ఉండి మీరు వెళ్ళేసి ఆ క్రెడెన్షియల్స్, ఆ బిల్డర్ యొక్క బయోడేటా అంతా కూడా బాగున్నది అని అనుకుంటే అది మీ వ్యక్తిగత ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇవాళ దాదాపు లక్షల పైన ఫ్లాట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, అన్సోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో ఉన్న వాటిని సేల్ చేసి దాని తర్వాత కొత్త వాటి గురించి ఆలోచిద్దాం అనేది. ఎందుకంటే మేము ఒక ప్రాపర్టీ డెవలప్మెంట్కి ఆలోచించామన్నమాట, కానీ చూస్తుంటే మార్కెట్లో కొన్ని లక్షలలో అన్సోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న వాటిని మనము సేల్ చేసి, అంటే బిల్డర్స్కి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమమే ఇది ఎల్పిడిఓ ప్రాపర్టీ మేళాలో మీరు చూడబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చేసి సొంతింటి కళని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు బిల్డర్స్ ఏమైనా రేట్ కానివ్వండి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో సహజంగా గురించి ఒక రేటుకి వాళ్ళకి వీళ్ళకి అనుకూలమైనటువంటి రేటుగా నిర్ధారించి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక బిల్డింగ్ని కొన్న వాళ్ళు అవుతారు. అండ్ బిల్డర్ కూడా సక్సెస్ఫుల్ ఒక సేల్ అయ్యింది అనే దానిపైననే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము మెయిన్గా ఏంటంటే అండి, మీరు ప్రాపర్టీ మేళా అనగానే డిఫరెంట్ యాంగిల్స్లలో ఒక పెద్ద హంగామా టైప్ ఏం కాదండి. మేము ప్రాపర్టీ మేళాలో ప్రతి మేళాకి ఒకరిని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఒక్కొక్క నేషనల్స్ బ్యాంకుని ఒక్కొక్క మేళాలో మనం ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఫస్ట్ టైం ఇప్పుడు మనము లోకల్లో ఉన్నటువంటి బిల్డర్స్ని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు ముందుకు వస్తున్నారు. అండ్ దాని తర్వాత ఒక నేషనల్స్ బ్యాంకుని అప్రోచ్ అయ్యాము, నేషనల్స్ బ్యాంక్ కూడా ముందుకు వస్తుంది. దాని తర్వాత మనం లోకల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా అక్కడ మేళాలో అందుబాటులో ఉంటాయండి. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకు సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి చిర్యాలలో ఉన్నటువంటి చిర్యాల మాస్క్ సంబంధించి తెలంగాణ ఈజ్ రైజింగ్ అనే కాన్సెప్ట్లో ఆర్టిజన్స్ ప్రొడక్ట్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాపర్టీ మేళాలో ఈ ముగ్గురు పార్టిసిపేషన్ ఉంటుంది. ఓకే. సో ఇక సొంతింటి నిర్మాణం కానివ్వండి, సొంతింటి కళను నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీ మేళాలో వచ్చి వాళ్ళు డైరెక్ట్ బిల్డర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ బిల్డింగ్లో, అంటే ఆ నిర్మాణంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా చెయ్యొచ్చు. నమ్మకంగా ఒక థర్డ్ పర్సన్ చెప్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇవాళ మన లాస్ట్కి ఎంత బిల్డింగ్ అయినా, ఎంత ఇల్లు అయినా కానీ లాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. మీకు ఎంత పెద్ద ఆఫీస్ ఉన్నా కానీ లాస్ట్ ఎండ్ అప్ అయ్యేది ఎక్కడండి? ఈ బిల్డింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. సో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీకు అక్కడ వెండర్ ఉంటారు. అంతకంటే ముఖ్యంగా చూసేది ఏంటంటే విట్నెస్ని చూస్తారు. సో అప్పుడే కంప్లీట్ డాక్యుమెంట్ ఫుల్ అవుతుంది, ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఫుల్ అవుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ మేళా కూడా ఎలా అంటే అటు బిల్డర్స్కి కస్టమర్స్కి మధ్యలో ఒక విట్నెస్గా ఉండబోతుంది ఈ మేళా అని చెప్పడమే నా ముఖ్య ప్రయత్నం. అండ్ ఈ ఒక మేళాని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలనేసి, అంటే ఈ మేళాలో ప్రతి ఒక్కరు ఎవరైతే సొంత ఇంటి నిర్మాణాన్ని
సాకారం చేసుకోవాలనుకుంటారో వారందరూ భాగం అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్, 100% అండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరైనా కూడా సేల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని విధాలుగా మేము చెక్ చేసిన తర్వాత మా లీగల్ ఒపీనియన్, లీగల్ టీమ్ అంతా ఓకే అయిన తర్వాత, వాల్యుయేషన్ టీమ్ అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీని అయినా కానీ కూడా మనం మేళాలో ఎంకరేజ్ చేస్తాం. Okay. తద్వారా ఏంటంటే వాళ్ళకొక కాన్ఫిడెన్స్, వాళ్ళకొక నిజమైనటువంటి వాళ్ళ యొక్క ప్రాపర్టీ అంటే వాళ్ళ ప్రాపర్టీకి ఒక ఖచ్చితమైనటువంటి దిశని చూపించి వాళ్ళకు ఒక సేల్ అయ్యే విధంగా బయ్యర్ని డైరెక్ట్ పర్చేస్ చేయడమే ఈ ప్రాపర్టీ యొక్క మేళా ప్రత్యేకత అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.